శ్యామల ఇంట్లో హడావిడిని చూస్తూ ఆలోచనలో ఉంది. మరీ తెలుపు కాకపోయినా చామన ఛాయ, కోటేరు లాంటి ముక్కు, రింగుల జుట్టు కళ ఉట్టిపడుతూ చూడగానే పర్వాలేదు అనిపించే అందం శ్యామలది. ఆ రోజు పెళ్లి చూపులు శ్యామలకు. ఇప్పటికీ చాలామంది పెళ్లి చూపులని రావడం, నచ్చలేదని చెప్పటం అలా జరుగుతూనే ఉన్నది. అందుకే శ్యామల పెద్దవాళ్ల మాట కాదనలేక ఒప్పుకుంది పెళ్లి చూపులకు. విసిగిపోయిన శ్యామల ఇదే లాస్ట్, ఇక పెళ్లి చూపులకు కూర్చోను అనే మనసులో నిర్ణయించుకుంది. ఈ సంబంధమైనా కుదురుతుందా లేదా అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంది శ్యామల. పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళు వచ్చారు అని అంటుంటే ఆసక్తి ఆపుకోలేక కిటికీలోంచి తొంగి చూసింది శ్యామల. అప్పుడే కారులో నుండి దిగాడు పెళ్ళికొడుకు అరుణ్. బాగా ఎత్తుగా, దానికి తగ్గ బరువు, హుందాగా, అందంగా ఉన్నాడు అరుణ్. ఏ సంబంధమైనా కుదిరితే బాగుండు, అమ్మా నాన్నలకు సంతోషంగా ఉంటుంది అంటూ నిట్టూర్చింది శ్యామల. అమ్మాయిని తీసుకురండి అనగానే శ్యామలమ్మ, అమ్మ జానకమ్మ, పెద్దమ్మ సరోజ కలిసి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టారు. చాప మీద తల వంచుకొని పొందికగా కూర్చుంది శ్యామల. మనసులో ఏమవుతుందో అనే బెంగతో అరుణ్ శ్యామలను చూశాడు. చామన్ ఛాయగా ఉన్న శ్యామలను చూసి మొహం నల్లగా పెట్టాడు. వాళ్ళ అమ్మతో తెల్లగా అందంగా ఉంటుందని అబద్ధం చెప్పారు, నాకు నచ్చలేదని చెప్పేశాడు కోపంగా. అమ్మాయి చాలా మంచిది అరుణ్, ఒకసారి ఆలోచించు అని చెప్పింది అరుణ్ వాళ్ళమ్మ సునీత. కొడుకు లేచి వెళ్ళిపోవడంతో ఇక చేసేది లేక వాళ్ళు మన్నించమని వెళ్ళారు. శ్యామల మనసు చివుక్కుమని అంది. అతను చూడగానే మనసులో ఏదో తెలియని భావము ఏర్పడింది. ఎందుకో మరి అనుకుంటూ ఇదంతా అలవాటేనన్నట్టుగా మౌనంగా తన గదిలోకి వెళ్ళింది శ్యామల. ఒకరోజు శ్యామల రాజారావు ఆఫీసులో ఇంటర్వ్యూకి వెళ్ళింది. సెలెక్ట్ అయి వస్తూ అక్కడ అరుణ్ని చూసింది, కానీ పలకరించకుండా వెళ్ళిపోతూ ఉన్నది. శ్యామలను అరుణ్ చూసి ఎక్కడో చూశానని అనుకుంటూ, ఓ మొన్న పెళ్లి చూపుల అమ్మాయి కదా అని గుర్తుపట్టాడు. ఆ రోజే మొహాన్నే వద్దన్న ఎంత ఫీల్ అయి ఉంటుందో అని సానుభూతితో పలకరించను వచ్చాడు అరుణ్. శ్యామల గారు, ఇక్కడ మీరు అని అడిగాడు. ఇంటర్వ్యూకి వచ్చానండి, సెలెక్ట్ అయ్యాను అంది. అలా రోజు శ్యామలతో మాట్లాడుతూ స్నేహం ఏర్పడింది. మాటల్లో అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు అని అర్థం చేసుకుంది. ఆఫీసులో అందరూ తలదూవుతున్నారు. మొహాలు బాగున్నాయా లేదా అని మేకప్ వేసుకుంటూ ఉన్నారు. అరుణ్ చూసి శ్యామలను అడిగాడు, ఏమి ఇవాళ ఆఫీసులో అందరూ వింతగా ఉన్నారు అన్నాడు. స్టెనోగా అందమైన అమ్మాయి వస్తుందట అంది శ్యామల. అరుణ్ మనసులో కూడా ఆశలు రెక్కలు తొడిగాయి. అప్పుడే హాయ్ అంటూ వచ్చింది హరిణి. అరుణ్ ఆ అమ్మాయిని చూసి ఆనందంతో మనసులోనే ఎగిరి గంతేశాడు. తెల్లని మేని ఛాయ, కలువ కనులు, బూరెల్లాంటి బుగ్గలు, గులాబీ రేకుల వంటి పెదవులు, శంఖం లాంటి మెడ, తాచుపాములా నల్లని జడ, పొందికైన అందాలతో గులాబీ రంగు చీరలో అజంతా శిల్పంలా ఉంది. ఆ క్షణంలోనే అరుణ్ గుండెలో ప్రేమ గంటలు మ్రోగాయి, వేణునాదంలా. అది మొదలు అరుణ్ హరిణితో చెలిమి చేస్తూ పీకల దాకా ప్రేమలో మునిగిపోయాడు. శ్యామల అది చూస్తూ మనసులో బాధపడుతూ మౌనంగా ఉంది. ఒకరోజు అరుణ్ హరిణిని అడిగాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని. హరిణి వెటకారంగా నవ్వి, ఎంత ఉంది ఆస్తి అంది. నా షికార్లు, నా షాపింగ్, నా అందానికి బ్యూటీ పార్లర్లకి చాలదు నీ జీతం. నన్నేం పోషించగలవు అంది. నీలాంటి వాళ్ళు ఎంతో మంది, నువ్వు ఒక లెక్క అంది ఈసడిస్తూ. అరుణ్ మనసు చివుక్కుమంది. ఆ రోజు శ్యామలను ఇలాగే మొహాన్నే చెప్పాను. తనెంత బాధపడి ఉంటుంది. ఇద్దరి జీతాలతో మట్టసంగా ఖర్చులు పెట్టుకొని తోడు నీడగా ఉందామని చెప్పింది. ఎంత బాగా అర్థం చేసుకుంది. మనశ్శాంతి లేని బాహ్య సౌందర్యం కన్నా మంచితనంతో అర్థం చేసుకునే ఆత్మ సౌందర్యం ఉన్న భార్య మేలు అని ఒక నిర్ణయానికి వచ్చాడు అరుణ్. ఇన్నాళ్ళు ఎండమామల వెంట పరిగెట్టాను, కంటికెదురుగానున్న వయాశిస్సును వదిలి అనుకున్నాడు అరుణ్. శ్యామలను కలిసి నా తప్పును మన్నించు,
అసలు కావాల్సిందేమిటో అర్థమైంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. శ్యామల లోపలే ఆనందపడుతూ మా పెద్దవాళ్ళని అడగండి అంది. పెళ్ళి పందిరి కళకళలాడుతూ ఉంది. పందిట్లో అరుణ్ శ్యామల పెళ్లిపేటల మీద కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అరుణ్ మనసులో శ్యామల తిలోక సుందరి. అక్కడికి హరిణి వచ్చింది. అరుణ్ చూసి ఆ అమ్మాయిని ఎందుకు పిలిచావు అని అడిగాడు. అప్పుడు శ్యామల, ఆ అమ్మాయి మంచిది, తాను అందం లేకపోయినా మంచి మనసు ఉంది అని ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అటు చూడండి పక్కనే ఉన్న అతను అంది. మీరు ఆత్మ సౌందర్యాన్ని వదిలి బాహ్య సౌందర్యం కోసం పాకులాడుతున్నారు. మీరు స్వతహాగా మంచివారు. అందుకే మిమ్మల్ని వదులుకోలేక మేము ఈ నాటకం ఆడి మీకు భార్యకి కావలసిన అర్హతలేమిటో అర్థమయ్యేటట్లు చేశాం అంది. ఇంత తెలివిగల భార్య ఉంటే ఇంకా ఏ దిగులు లేదు. తనెంతో చక్కగా సంసారాన్ని నడుపుతుంది. నేను నిశ్చింతగా ఉండొచ్చు అని తృప్తిగా 3 ముళ్ళు వేశాడు అరుణ్ శ్యామల మెడలో. ఇద్దరి మధ్య పరపత్యాలు లేక ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా ఉన్నారు. నీతి ఏమిటంటే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే గొప్ప. అనుకూలవతి అయిన ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమ. నమస్తే అండి.